మనం ఉదయాన్నే లేచి ఈ సంక్రాంతి టైంలో కలర్ఫుల్ రంగోలీతో రెడీ అయిపోతాం కదా మన ఆడవాళ్ళందరం. అండ్ చాలా చోట్ల ఈ ముగ్గుల పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఈ ముగ్గులు వేయాలనే ట్రెడిషన్ ఎందుకు వచ్చింది అంటే, మనం ముగ్గు పిండిలో ఏం కలుపుతామండి? బియ్య పిండి కలుపుతాం కదా. సో ఈ బియ్య పిండి ఈ కీటకాలు, ఇన్సెక్ట్స్ ఇవన్నీ తింటాయి కదా. అండ్ ఆల్సో మనం ఈ ముగ్గులు వేయాలి అంటే ఫస్ట్ అసలు మనం ఇంటి ముందున్న వాకిలి కానీ, ఇల్లు కానీ నీట్‌గా క్లీన్ చేసుకొని, తుడుచుకొని నీళ్లు చల్లి అప్పుడు కదా ముగ్గులు పెడతాం. సో ఇలాంటి ఒక ట్రెడిషన్ ఉంది అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మన వాకిలి శుభ్రపరచుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఫస్ట్‌దయితే, ఇండైరెక్ట్‌గా బయట ఉండే చిన్న చిన్న కీటకాలు, ఇన్సెక్ట్స్ వీటన్నిటికి కూడా మనం ఫుడ్ ఇస్తున్నట్టే కదా. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మనకి బాగా ఎక్కువగా గాలి వచ్చిందనుకోండి, ఇంటి ముందు ఉన్న చెత్తా చెదారం లేకుంటే దుమ్ము ధూళి ఎగిరి మన మీదే, మన బాడీ మీదే, మన కళ్ళలోనే కదా పడుతుంది. అలా కాకుండా ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకుంటే ఎలాంటి పెద్ద గాలి వచ్చినా కూడా ఆ దుమ్ము ధూళి మన కళ్ళల్లో పడదు కదా. సో ఇన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టే ఇలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంటి ముందు ముగ్గులు వేయాలి. కలర్‌ఫుల్‌గా మన కళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే రకరకాల రంగులతో అలంకరించుకోవాలి అనే ట్రెడిషన్ వచ్చిందనమాట. ముగ్గుల్లో పెట్టే గొబ్బెమ్మల గురించి అయితే, దేశీ ఆవు పేడతో తయారు చేసే ఈ కౌ డంగ్ నట్స్‌ని మనం డ్రై చేసి కుకింగ్ గ్యాస్ బదులు ఈ నేచురల్ గ్యాస్‌గా కూడా యూజ్ చేసి పొంగలి చేసుకోవచ్చనమాట.